వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్లస్. నిన్న మార్కెట్స్ మనం చూసాం, చాలా సానుకూలంగా ఓపెన్ అయ్యాయి. 11 నెలల గరిష్ట స్థాయిని మించి మార్కెట్స్ క్లోజ్ అవడం మనం చూసాం. సెన్సెక్స్ 127 పాయింట్ల లాభంతో 27,942 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో 8,565 దగ్గర క్లోజ్ అవడం మనం చూసాం. గోల్డ్ స్వల్పంగా తగ్గింది, 280 పాయింట్ల లాస్ అయింది. అలాగే సిల్వర్ 340 పాయింట్లు లాస్ అయింది. క్రూడ్ మాత్రం స్వల్పంగా గెయిన్ అవడం మనం చూసాం. అయితే మేజర్గా చూస్తే టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి ఐటీ దిగ్గజాలన్నీ కూడా రిజల్ట్స్ పోస్ట్ చేయనున్నాయి. నిన్న టీసీఎస్ ఆల్రెడీ పోస్ట్ చేసింది, ఇవాళ ఇన్ఫోసిస్ పోస్ట్ చేయబోతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్స్ పై, ఎస్పెషల్లీ ఐటీ ఇండస్ట్రీపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి, ఎలాంటి మూమెంట్స్ ఉండే అవకాశం ఉందో మనం తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం మిడ్ క్యాప్ ఫండ్స్ పై స్పెషల్ సజెషన్స్ కూడా ఇవాళ మనకు అనిల్ గారు అందిస్తారు. అండ్ జిఎస్టీ బిల్ కూడా పాస్ అయితే ఏంటి, ఏ స్టాక్స్ బాగా మూవ్ అవుతాయని అంచనాలు అన్న డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. సో ఆ వివరాలు కూడా మనం ఇవాళ డిస్కషన్లో చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇవాళ మనకు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవ్రీ ఫ్రైడే మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక స్పెషల్ సెషన్ మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఇవాళ కూడా మ్యూచువల్ ఫండ్స్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రకాష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అనిల్ గారు, నిన్న మార్కెట్ మూవ్మెంట్ పై మీ వ్యూ అండ్ ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ ట్రెండ్ ఒకటి, నెక్స్ట్ పాజిటివ్ న్యూస్ ఫ్లోస్ ఒకటి మార్కెట్ని లిఫ్ట్ చేస్తున్నాయని చెప్పొచ్చు. నిన్న మార్నింగ్ మార్కెట్స్ మ్యూటెడ్గా ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత యూరోపియన్ మార్కెట్స్ ట్రెండ్తో మన మార్కెట్స్ లాభపడ్డాయి. యూరోపియన్ మార్కెట్స్ ఎందుకు లాభపడ్డాయి అంటే ముఖ్యంగా అక్కడ సెంట్రల్ బ్యాంక్స్ మానిటరీ ఈజింగ్ చేపట్టవచ్చు అన్న అంచనాల మధ్య, అదేవిధంగా మిగిలిన సెంట్రల్ బ్యాంక్స్ కూడా స్టిమ్యులస్ మెజర్స్ని చేపట్టవచ్చు అంచనాల మధ్య యూరోపియన్ మార్కెట్స్ అన్ని పెరిగాయి అనమాట. దాంతో మన మార్కెట్స్ కూడా ఒక ఊపు వచ్చింది. సో అదేవిధంగా బ్యాంకింగ్ స్టాక్స్, అదేవిధంగా మెటల్ స్టాక్స్ కంటిన్యూస్గా ర్యాలీ కావడం కూడా మార్కెట్స్ లాభపడడానికి తోడ్పడింది. అదేవిధంగా నిన్న పోస్ట్ మార్కెట్స్ టీసీఎస్ రిజల్ట్స్ వచ్చాయి. టీసీఎస్ రిజల్ట్స్ మార్కెట్స్ అంచనాలను అధిగమించాయి. అయితే పాజిటివ్ సర్ప్రైజెస్ పెద్దగా లేకపోవడం వల్ల ఇవాళ టీసీఎస్ స్టాక్ పెద్దగా పెరగకపోవచ్చు, కాకపోతే పెద్దగా నష్టపోయేది కూడా ఏమి ఉండదు. లాస్ట్ 1 yearగా చూసుకుంటే మనం టీసీఎస్ పెద్దగా రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి ఇచ్చింది ఏం లేదనమాట. పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదు, 0.6% నష్టాన్నే ఇచ్చిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇన్ఫోసిస్ చూస్తే మాత్రం ఇన్ఫోసిస్ 1 yearలో 24% రిటర్న్స్ ఇచ్చింది. సో ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కోసం మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి. అదేవిధంగా మాన్సూన్ సెషన్లో జిఎస్టీ బిల్ లాంటి ఇవి పాస్ అవుతాయన్న అంచనాలు కూడా మార్కెట్స్ని లిఫ్ట్ చేసేయని చెప్పొచ్చు. సో కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షమైన కాంగ్రెస్తో సంప్రదింపులు జరుపుతుందన్న అంచనాల మధ్య నిన్న జిఎస్టీకి సంబంధించిన జిఎస్టీ పాస్ అవుతే పెరిగే షేర్స్ అన్ని లాజిస్టిక్స్ లాంటి స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి అనమాట. సో లాజిస్టిక్ స్టాక్స్లో అప్పు కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ కూడా నిన్న లాభపడ్డాయి. సో ఇవాళ చూస్తే ఏషియన్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. సో ఇవాళ కూడా మనం ఒక పాజిటివ్ ఓపెనింగ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్, మన ఫస్ట్ కాల్ చూద్దాం. కొండలరావు గారు అనకాపల్లి నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి కొండలరావు గారు. ఇప్పుడు నాగార్జున ట్రేడ్ అవ్వట్లేదండి. నాగార్జున ఎన్ఎఫ్సిఎల్ ట్రేడ్ కావట్లేదండి. ట్రేడ్ కావట్లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ కొండలరావు గారు. ప్రకాష్ గారు, జనరలీ మ్యూచువల్ ఫండ్స్లో ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ఉన్నాయి, 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. కానీ ట్యాక్స్ని బెనిఫిట్ పొందడానికి మామూలు మ్యూచువల్ ఫండ్స్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? స్పెసిఫిక్గా సాలరీడ్ అంటే సెగ్మెంట్ వాళ్ళు నార్మల్గా సాలరీడ్ వాళ్ళు ట్యాక్స్ సేవ్ చేయడానికి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అని ఉన్నాయండి. దట్ ఈస్ కాల్డ్ ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్స్. దానిలో సెక్షన్ 80 కింద మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది మీకు ఎలిజిబుల్ అమౌంట్ అవుతుంది. మ్యాక్సిమం అమౌంట్ 1,50,000. మిగతా ఫండ్స్ ఏవైతే ఉన్నాయో డెట్ కానివ్వండి, ఈక్విటీ కానివ్వండి, దానికి క్యాపిటల్ గెయిన్స్ మాత్రమే వర్తిస్తుంది. అంటే రెండు చూడొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ ఏంటంటే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది, డివిడెంట్ పేఅవుట్ ఆప్షన్. డివిడెండ్స్ ఏవైతే ఫండ్స్ డిక్లేర్ చేస్తారో అవి కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్. డెట్ ఫండ్ కానివ్వండి, ఈక్విటీ ఫండ్ కానివ్వండి. కానీ ఎవరైతే ఈక్విటీ ఫండ్స్లో, స్పెసిఫిక్గా ఈక్విటీ ఫండ్స్లో ఎవరైతే 1 year అండ్ అబవ్ ఉంటుందో, సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే గెయిన్స్ ఉంటాయో, ఒకవేళ ఇన్వెస్టర్ 1 lakh పెట్టిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 1,10,000 కానివ్వండి, 1,20,000 కానివ్వండి, ఆ గెయిన్స్ ఏవైతే ఉంటాయో 20,000 మోర్ దెన్ 1 year ఈజ్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. ఒకవేళ అదే గెయిన్స్ బిఫోర్ 1 year విత్డ్రా చేశారనుకోండి, దే ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అట్ 15% ట్యాక్స్ పడుతుంది. అదే మాదిరిగా డెట్ ఫండ్స్లో కూడా మినిమం టైం పీరియడ్ ఇంతకుముందు ఏదైతే 1 year అండ్ అబవ్ ఉండిందో 3 years వరకు మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే 3 years అండ్ అబవ్ మీకు ఇండెక్సేషన్ బెనిఫిట్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద ఇండెక్సేషన్ బెనిఫిట్ వస్తుంది. బిఫోర్ 3 years ఈజ్ అ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో గెయిన్స్ అనేవి
for debt funds is 3 years and below. Above 3 years is long term capital gains. Equity ki 1 year and below is short term capital gains. 1 year and above is long term capital gains. ఓకే అండి, మనం నెక్స్ట్ కాల్ చూద్దాం. ప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు చెప్పండి. ఇది మ్యూచువల్ ఫండ్స్ బిర్లా సన్లైఫ్ ఈక్విటీ ఎలా ఉంటుందండి? ఓకే, Birla Sun Life. ఈక్విటీ ఫండ్. It's a good fund and continue change. I think it's a large cap fund and you can continue to do investing into it. రైట్, నెక్స్ట్ కాల్ వెంకట్ వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. వెంకట్ గారు చెప్పండి. నేను ఇన్సూరెన్స్ వచ్చి 125 లో ఒక 2000 తీసుకున్నాను. అది డైలీ 2% కింద పడుతుంది. అది అమ్ముకోవడానికి కూడా వీలు లేదు. మరి దాన్ని ఏం చేయాలి? ఏ స్టాక్ అండి? స్టాక్ పేరు ఏంటంటే వెంకట్ గారు? ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండియా ఇన్ఫ్రాసిస్ మనం నిన్న కూడా చెప్పామండి, అది ఓన్లీ బీఎస్సీలో ట్రేడ్ అవుతున్న స్టాక్. వాల్యూమ్స్ కూడా పెద్దగా లేవు, ఫండమెంటల్స్ పరంగా కూడా అంత అట్రాక్టివ్గా లేదు. సో మీరు దాని నుంచి ఎగ్జిట్ అయిపోయి ఫండమెంటల్స్ పరంగా అదేవిధంగా మంచిగా ఉన్న స్టాక్, అదేవిధంగా ఈ మధ్య రిజల్ట్స్ ఇస్తున్న మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి. రైట్, అనిల్ గారు, సో బాగా పెర్ఫామ్ చేస్తున్న సెక్టార్స్ స్టాక్స్ గురించి మీ కామెంట్. నిన్న లాజిస్టిక్స్ స్టాక్స్ బాగా పెరిగాయండి. సో జిఎస్టీ హోప్స్తోనే ఆ స్టాక్స్ అని పెరిగాయి. అదేవిధంగా ఫైన్ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, డైస్ అండ్ పిగ్మెంట్స్ సంబంధించిన స్టాక్స్ అని పెరిగాయి. వాటిల్లో చూస్తే మనం డైస్ అండ్ పిగ్మెంట్స్, అదే స్పెషాలిటీ కెమికల్స్ సెక్టర్లో చూస్తే సోలార్ ఇండస్ట్రీస్, అతుల్ లిమిటెడ్, అదేవిధంగా తిరుమలై కెమికల్స్, ఎస్ఆర్ఎఫ్, నవీన్ ఫ్లోరిన్, బోడల్ కెమికల్స్, శ్రీ పుష్కర కెమికల్స్, సుదర్శన్ కెమికల్స్, ఇటువంటి స్టాక్స్ అన్ని ర్యాలీ చేశాయి. వీటిలో తిరుమలై కెమికల్స్ మంచి ఫండమెంటల్స్ పరంగా బాగుంది. అదేవిధంగా శ్రీ పుష్కర్ కెమికల్స్ కూడా ఫండమెంటల్స్ పరంగా బాగుంది. సుదర్శన్ కెమికల్స్ కూడా ఈ లెవెల్స్ నుంచి ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇటువంటి స్టాక్స్లో బై చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా లాజిస్టిక్స్ స్టాక్స్ చూస్తే విఆర్ఎల్ లాజిస్టిక్స్, గతి, స్నోమ్యాన్, అదేవిధంగా టీసీఐ కంటైనర్ కార్పొరేషన్, ఇటువంటి స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి. వీటిలలో కంటైనర్ కార్పొరేషన్, విఆర్ఎల్ అండ్ టీసీఐ ఫండమెంటల్స్ పరంగా బాగున్నాయి. ఇటువంటి స్టాక్స్లో బై చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం. రైట్, నెక్స్ట్ వెంకట్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. వెంకట్ గారు చెప్పండి. వెంకట్ గారు. మేడం, నేను టీసీఎస్ రిజల్ట్ ఇచ్చాడు కదా, ఎలా ఉండొచ్చు మేడం? అంటే 6 లో ఉన్నాము. ఓకే, అంటే టీసీఎస్ బై చేశారండి, మీరు చేస్తారా? లేదు సార్, పుట్ తీసుకున్నాం. నిన్న 2400 పుట్ తీసుకున్నాం. రిజల్ట్స్ మాత్రం మార్కెట్ అంచనాలను అధిగమించాయి. మంచి రిజల్ట్సే ఇచ్చింది, కాకపోతే పాజిటివ్ సర్ప్రైజ్ ఏం లేవు అనమాట. సో దానివల్ల స్టాక్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే పెద్దగా మీరు పుట్ తీసుకున్నారు కాబట్టి ఎగ్జిట్ కావడం బెటర్ అండి. అంతే పెద్దగా పడే అవకాశం కూడా లేదు. నెక్స్ట్ భాస్కర్ పిఠాపురం నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి భాస్కర్ గారు. చెప్పండి మేడం. స్టాక్ ఏంటండి? స్టాక్ ఏంటండి? ఐఓబి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అంటే పిఎస్యూ బ్యాంక్స్ అన్ని ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్నాయి. సో బ్రెగ్జిట్, పోస్ట్ బ్రెగ్జిట్ పెరుగుతున్నాయి అనమాట. సో దానివల్ల నిన్న కూడా చూసాం మనం, పిఎస్యూ బ్యాంక్స్ అన్ని పెరిగాయి. సో మీరు హోల్డ్ చేయండి, ఇక్కడ నుంచి ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంది. రైట్, రామ్ ప్రకాష్ గారు ఒక మెయిల్ చూద్దాం. సో టెక్నాలజీ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటాయి అండ్ ఐసిఐసిఐ ఫ్రాంక్లిన్ ఫండ్స్ గురించి సజెషన్స్ అడుగుతున్నారు. ఎప్పుడైనా కూడా టెక్నాలజీ ఫండ్స్ ఇది సెక్టరల్ ఫండ్ అండి. సో సెక్టరల్ ఫండ్స్ కొంచెం వొలటైల్గా ఉంటాయి, కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ఇఫ్ యూ హ్యావ్ టు లుక్ అట్ ఇట్ విత్ రిస్క్, మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకుంటే టెక్నాలజీ ఫండ్స్లో పెట్టచ్చు. యూ హ్యావ్ ఐసిఐసిఐ కానివ్వండి, ఫ్రాంక్లిన్ కానివ్వండి, యూ హ్యావ్ ఇన్ఫోటెక్ ఫండ్స్ అని ఉన్నాయి. యూ కెన్ ఆల్వేస్ లుక్ అట్ ఇట్. బట్ ఐ వుడ్ నాట్ సజెస్ట్ టెక్నాలజీ ఫండ్స్ అన్లెస్ యూ హ్యావ్ కోర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మీకు మల్టీ క్యాప్ కానివ్వండి, లార్జ్ క్యాప్ కానివ్వండి, మిడ్ క్యాప్ ఫండ్స్ ఇవి ఉంటాయి. ఎందుకంటే దానిలో కూడా సాఫ్ట్వేర్ సెగ్మెంట్ కానివ్వండి, ఆ టెక్నాలజీ సెగ్మెంట్ కానివ్వండి, ఒక ఆల్మోస్ట్ 10 to 15% హోల్డింగ్స్ ఉంటాయి. సో ఐ వుడ్ రికమెండ్ టు లుక్ అట్ టెక్నాలజీ త్రూ ద డైవర్సిఫైడ్ ఫండ్స్ రాదర్ దెన్ ప్యూర్ సెక్టరల్ ఫండ్స్. ఇంతకుముందు చెప్పినట్టుగా బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ కూడా ఈజ్ అ మల్టీ క్యాప్ ఫండ్, కానీ దానిలో లార్జ్ క్యాప్ పోర్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో యూ హ్యావ్ ఈక్విటీ ఫండ్లో కూడా దానిలో కొంచెం టెక్నాలజీ స్టాక్స్ అని, ఇన్ఫోసిస్ కానివ్వండి, టీసీఎస్ కానీ, ఇటువంటి స్టాక్స్ దానిలో ఆల్రెడీ ఉంటాయి. సో మిడ్ క్యాప్ స్పెసిఫికలీ కొన్ని స్టాక్స్ హెచ్సిఎల్, ఇటువంటి స్టాక్స్ కూడా దానిలో ఉంటాయి. సో స్పెసిఫిక్గా మీరు ఓన్లీ టెక్నాలజీ అంటే ఇట్స్ ఎ హై రిస్క్. ఐ వుడ్ నాట్ రికమెండ్ అన్లెస్ యూ హ్యావ్ డైవర్సిఫైడ్ ఫండ్స్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు చెప్పండి. మేడం, గోల్డ్ సిల్వర్ పొజిషన్స్ ఏంటి కమోడిటీస్లో? గోల్డ్ సిల్వర్ కమోడిటీస్ మూమెంట్ అంతేనండి? గోల్డ్ సిల్వర్ తర్వాత ముఖ్యంగా మీరు బై చేయాలనుకుంటున్నారా గోల్డ్? అవును మేడం. ఇండివిజువల్ గానా లేకపోతే ఇండివిజువల్ కావాలంటే కమోడిటీస్లోనే? కమోడిటీస్లో. ఓకే,
యా గోల్డ్ సిల్వర్ ప్రీషియస్ మెటల్స్ కొద్దిగా కరెక్షన్స్కు లోన్ అవుతున్నాయి అనమాట. లాస్ట్ 2 వీక్స్ నుంచి కరెక్షన్ మోడ్లో నడుస్తున్నాయి. ఇది కంటిన్యూ కావచ్చు, ఎందుకంటే ఈక్విటీ మార్కెట్స్ రికవరీ అయినప్పుడల్లా ప్రీషియస్ మెటల్స్ తగ్గటం మనం చూస్తున్నాం. సో షార్ట్ టర్మ్లో ఇంకా తగ్గే అవకాశం కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ కాలర్ రవి వర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. టాటా కాఫీ టాస్ జీవికి హోల్డింగ్స్ లో ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాయి. ఓకే. ఇక టాటా కాఫీ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందండి. లాస్ట్ వీక్ అంతకుముందు వీక్ కూడా పెరిగింది. సో టాటా కాఫీ కంటిన్యూస్గా పెరుగుతుంది. ఫండమెంటల్స్ పరంగా చూస్తే మంచి స్టాకు. టీ స్టాక్స్ కూడా ర్యాలీ చేసే ఈ మధ్య. ఇది ఇక్కడి నుంచి ఫర్దర్గా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు హోల్డ్ చేయొచ్చు టాటా కాఫీ. ఇంకో స్టాక్ ఎవరు? తాజ్ జీవికే హోటల్స్ కూడా ఇక్కడ నుంచి పెరగడానికి అవకాశం ఉంది. మార్కెట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఈ స్టాక్లో కూడా మూమెంటం వచ్చే అవకాశం ఉంటుంది. హోల్డ్ చేయండి. రైట్, నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో మంజునాథ్ గారు, చెప్పండి. నేను హెచ్డిఎఫ్సి టాప్ 200 ఫండ్ గ్రోత్ గురించి అడుగుదాం అనుకుంటున్నానండి. నేను ఎస్ఐపి చేస్తున్నాను 2 years నుంచి. సో ఐ మీన్ ప్రాఫిట్. సో డూ యూ వాంట్ మీ టు కంటిన్యూ ఆర్ ఎగ్జిట్? ఇఫ్ యూర్ డూయింగ్ అన్ ఎస్ఐపి అండి కంటిన్యూ చేయండి, ఎందుకంటే ఎస్ఐపి 1 year 2 yearsలో కాదు, యూ నీడ్ టు హ్యావ్ మినిమం ఆఫ్ 5 years ప్లస్. లాస్ట్ 1.5-2 years నుండి హెచ్డిఎఫ్సి 200 కూడా కొంచెం నాన్ పర్ఫార్మింగ్ వాటిలో కొంచెం కన్జర్వేటివ్గా ఉంది. బట్ అదర్వైజ్ ఇట్స్ అ గుడ్ ఫండ్, లార్జ్ క్యాప్ ఫండ్. మీరు కంటిన్యూ చేయండి ఎస్ఐపి ద్వారా అయితే. అదర్వైజ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్, ఎందుకంటే ఒక్కొక్క ఫండ్కి కొంచెం సైకిల్ ఉంటుంది. సో ప్రాబ్లీ నెక్స్ట్ సైకిల్ ఇట్ కుడ్ డూ వెల్. ఓకే, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీనివాస్ గారు చెప్పండి. అశోక్ లేలాండ్ లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది? అశోక్ లేలాండ్ లాంగ్ టర్మ్. అశోక్ లేలాండ్ ట్రెండ్ చూస్తే ప్రస్తుతం అయితే ఒక నెగిటివ్ ట్రెండ్లో నడుస్తుందండి. సో నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత మనం అశోక్ లేలాండ్లో కొనాలి లేదా మీరు ఆలోచించుకోవాలి. అశోక్ లేలాండ్ లాంగ్ టర్మ్ కోసం అయితే బాగానే ఉండే అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్లో అయితే కొద్దిగా ప్రెజర్ ఫేస్ చేస్తుంది. నెక్స్ట్ కాలర్ భార్గవ్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి భార్గవ్ గారు, చెప్పండి. మేడం జిఎం ఫైనాన్స్ కంపెనీ అని షేర్ కొన్నాం మేడం. ఏ కంపెనీ అండి? జిఎం ఫైనాన్స్. ఓకే, ఇంకా ఎంతలో బై చేశారండి? 56లో బై చేశానండి. అది మీరు హోల్డ్ చేయండి, పెరగడానికి అవకాశం ఉంటుంది. ఫైనాన్స్ స్టాక్స్ ఈ మధ్య ర్యాలీ చేస్తున్నాయి. ఫండమెంటల్స్ పరంగా చూస్తే బాగానే ఉంది స్టాకు. మీ ప్రైస్ రావాలంటే కొద్దిగా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు వెయిట్ చేయండి, మీ ప్రైస్ వచ్చే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ గణపతి హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి గణపతి గారు, చెప్పండి. మేడం రిటైన్ గ్రావిటా ఇండస్ట్రీస్ కావాలి, వాట్ మీ సజెషన్? గ్రావిటా ఇండస్ట్రీస్ అండి, అవునండి. ఎంతలో బై చేశారు? తీసుకుందాం. బై చేయాలనుకో. ట్రెండ్ పరంగా అప్ ట్రెండ్లో ఉందండి ఈ స్టాకు. మీరు బై చేయొచ్చు డిక్లైన్స్లో. ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. లాస్ట్ వీక్ బాగా పెరిగింది అనమాట, షార్ప్ ర్యాలీ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో మీరు బై చేయండి, ఈ లెవెల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ శ్రీనివాస్ అచ్చంపేట నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో అనిల్ గారు, నమస్తే. నమస్తే, చెప్పండి. సార్ ఇది 340కి వచ్చే ఛాన్స్ ఉందా సార్? అట్లీస్ట్ టాటా స్టీల్ ఇవాళ కానీ ఈ వీక్లో, నెక్స్ట్ వీక్లో కానీ 340? లేదండి, కమోడిటీ స్టాక్స్ అన్ని ర్యాలీ చేస్తున్నాయి. సో మనం పిఎస్యూ బ్యాంక్స్ కమోడిటీస్ నిన్న మార్కెట్ లిఫ్ట్ చేసాయని చెప్పొచ్చు. కంటిన్యూస్గా పెరుగుతున్నాయి లాస్ట్ వీక్ నుంచి. సో ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరు షార్ట్కి వెళ్ళకండి, లాంగ్ పొజిషన్ మెయింటైన్ చేయడమే బెటర్ అండి. ప్రకాష్ గారు, రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. మెయిల్ ఇది శారద గారు పంపించారు. సో మీ సజెషన్స్? ఇట్ ఈస్ ఎ గుడ్ ఆప్షన్ అండి, ఎందుకంటే గవర్నమెంట్ ఒకటి ప్రపోజల్ ఐ థింక్ ఫర్ స్మాలర్ ఇన్వెస్టర్స్, ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్కి పెట్టారు. ఇఫ్ యూ ఫస్ట్ టైం ఇన్వెస్టర్ యూ కెన్ డూ ఇట్. అదర్వైజ్ ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ కాకుండా వీ ఆల్రెడీ హ్యావ్ ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి దానిలో పెట్టవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ సత్యం గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. సత్యం గారు, చెప్పండి. మా దగ్గర ఎల్ఐసి మనీ ప్లేస్ లో ఒకటి ఇన్వెస్ట్ చేశామండి. ఓకే, అవి ఎలా ఉంటుంది, మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలండి. దానికి ఏం తెలియడం లేదు మాకు. ఎల్ఐసిలో ఎందులో? మనీ ప్లేస్ అని స్కీమ్ లో పెట్టామండి. అవునండి. మీరు ఏదైతే ఏజెంట్ ద్వారా చేశారో అతను ఒక స్టేట్మెంట్ అడగండి, ఎందుకంటే ఇంతవరకు ఏదైతే చేశారో దానికి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. మీ వాల్యూ ఆఫ్ ద మనీ ఆర్ నెట్ అసెట్ వాల్యూ తోటి వాల్యూ ఆఫ్ ద ఫండ్ అని ఉంటుంది. అది ఇవ్వమనండి. ఆఫ్టర్ దట్ వీ క్యాన్ గివ్ యూ ప్రాపర్ సజెషన్. ఎప్పటి నుండి చేశారో తెలియదు, ఎంత అమౌంట్ చేశారో తెలియదు. మీరు చేశారు కాబట్టి ఒక స్టేట్మెంట్ అనేది మీ ఏజెంట్ కానివ్వండి, నియరెస్ట్
మీరు ఏదైతే ఎల్ఐసి ఆఫీస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి అడిగితే ఇస్తారు. ఓకే, నెక్స్ట్ వెంకటేష్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో వెంకటేష్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. యాక్చువల్గా నేను కొత్తగా అంటే నాకు ఇప్పటివరకు 3.75 ప్యాకేజ్ నడుస్తుంది. అంటే కొత్తగా ఇంక్రిమెంట్ వచ్చింది 4.5 ట్యాక్స్ బెనిఫిట్ పాయింట్ ఆఫ్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, యూ క్యాన్ స్టార్ట్ విత్ ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మీరు డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. దెర్ ఆర్ షార్ట్ టర్మ్ ఫండ్స్ అంటారు, ఆర్ లేకపోతే లో డ్యూరేషన్ ఫండ్స్ అంటారు. మీరు ఒక 2-3 months ఆర్ అట్లీస్ట్ 3 to 6 months మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా వర్కౌట్ అవుతుందో చూసిన తర్వాత యూ కెన్ గెట్ యువర్ స్టేట్మెంట్. ఇన్వెస్ట్ చేసిన తర్వాత స్టేట్మెంట్ వస్తుంది, మళ్ళీ మీరు రెగ్యులర్గా ట్రాక్ చేసుకుంటూ ఒక 3 to 6 months చూసుకున్న తర్వాత యూ కెన్ గ్రాడ్యుయేట్ టు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి. కానీ ఫస్ట్ మాత్రం డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. రైట్, నెక్స్ట్ రవి గోపాల్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి రవి గోపాల్ గారు. నేను ఆల్రెడీ ఎస్ఐపి ద్వారా ఈక్విటీస్ హైబ్రిడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా దగ్గర కొంచెం లంసమ్ అమౌంట్ ఉంది విచ్ ఐ వాంట్ టు కీప్ ఫర్ అంటే షార్ట్ టర్మ్ నెసెసిటీస్. సో అందుకని లిక్విడ్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. నేను యాక్చువల్గా 30% ట్యాక్స్ బ్రాకెట్ లో ఉన్నాను. యాక్చువల్గా లిక్విడ్ ఫండ్స్ లో ఎన్నాళ్ళు మనం మనీ ఉంచొచ్చు, ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఏంటి అసలు? ఆల్రెడీ నేను 30% ట్యాక్స్ బ్రాకెట్ లో ఉన్నా కాబట్టి ఇంకా దానికి ఏమైనా ఎక్సెస్ ట్యాక్స్ పడుతుందా? అంటే ట్యాక్స్ డెఫినెట్ గా ఉంటుంది, బట్ అది సజెస్టబుల్లా కాదా? సో బెటర్ ఫండ్ సజెస్ట్ చేస్తారని కాల్ చేశాను. మీరు లంసమ్ ఏదైతే అనుకుంటున్నారో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి, ఎందుకంటే ఈ మార్కెట్ ఈజ్ డ్యూ ఫర్ కరెక్షన్, దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో మీరు ఇమీడియట్గా లంసమ్ ఈక్విటీలో పెట్టడం మాత్రం ఐ వుడ్ నాట్ రికమెండ్. సో మీరు ఏదైతే లిక్విడ్ ఫండ్స్ అంటున్నారో తప్పకుండా మీరు చూడండి. లిక్విడ్ ఫండ్స్ కెన్ బీ యూస్డ్ ఫర్ ఈవెన్ 3 days to 7 days to 15 days ఆర్ ఈవెన్ అప్ టు 3 months to 6 months. ఒకవేళ 3 months to 6 months అయితే ఆల్మోస్ట్ లో డ్యూరేషన్ ఫండ్స్ అని ఉన్నాయి, దానిలో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే యూ గెట్ స్లైట్లీ బెటర్ రిటర్న్ దెన్ అ ఫిక్స్డ్ డిపాజిట్. నెక్స్ట్ ట్యాక్స్ ఏదైతే అంటున్నారో ఆల్ దీస్ ఫండ్స్ లిక్విడ్ కానివ్వండి, లో డ్యూరేషన్ కానీ ఇవంతా డెట్ కేటగిరీ కింద వస్తుంది. ఈ డెట్ కేటగిరీలో ఇంతకుముందు చెప్పినట్టుగా 3 years and above అయితే మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద ఇండెక్సేషన్ బెనిఫిట్ వస్తుంది. అదర్వైజ్ 3 years and below షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ దేర్. సో అందుకోసం మీరు డెట్ కేటగిరీలో మీకు ట్యాక్స్ ఎట్లనే పడుతుంది. అదర్వైజ్ మీకు అది వద్దనుకుంటుంటే మీరు యూ కెన్ ఆప్ట్ ఫర్ ఎ డివిడెంట్ ఆప్షన్. లిక్విడ్ ఫండ్స్లో అయితే డివిడెంట్ రీఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. సో డివిడెంట్ ఏదైతే డిక్లేర్ చేస్తుంటారో అదే డివిడెంట్ రీఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ ఫర్ క్యాల్కులేషన్. సో డివిడెంట్ రీఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే బాగుంటుంది. రైట్, నెక్స్ట్ కాలర్ రవీంద్ర నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. లైన్ కట్ అయినట్లుంది. రవీంద్ర గారు చెప్పండి. పుష్కర్ కెమికల్స్ 134 రూపాయలు బై చేస్తున్నాము, యావరేజ్ చేసుకోమంటారు. మనపురం ఫైనాన్స్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం, ఎక్కడ ఎంటర్ కావాలి? మనపురం ఫైనాన్స్ కంటిన్యూస్గా పెరుగుతుంది, ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కొద్దిగా డిక్లైన్స్లో మీరు బై చేసుకోవచ్చు. అదేవిధంగా పుష్కర్ కెమికల్స్ హోల్డ్ చేయండి, మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నిన్ననే మూమెంటం వచ్చింది స్టాక్కి. సో నిన్న కెమికల్ స్టాక్స్ అన్ని పెరిగాయి, డైస్ అండ్ పిగ్మెంట్స్, స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ అన్ని. సో పుష్కర్ కెమికల్స్ కూడా పెరిగింది, ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంటుంది, హోల్డ్ చేయండి. అనిల్ గారు చాలా బ్రీఫ్గా మిడ్ క్యాప్ స్టాక్ సజెషన్స్ టాప్ 3. నిన్న చూస్తే మనం బీఈఎల్లో మూమెంట్ వచ్చిందండి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 1279 దగ్గర ఉంది. 1330 వరకు వెళ్ళొచ్చు. 1236 స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఆ లెవెల్ 1313 దాటితే 1416 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా కంటైనర్ కార్పొరేషన్ ఒకటి జిఎస్టీ బిల్తో ముడిపడి ఉన్న స్టాక్ అనమాట. ఇది జిఎస్టీ బిల్ పాస్ అయితే ఇది మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. 1443 దగ్గర ఉంది ప్రస్తుతం. 1314 స్టాప్ లాస్తో 1464 స్టాప్ లాస్ టార్గెట్ కోసం బై చేసుకోవచ్చు కంటైనర్ కార్పొరేషన్. బిఈఎల్ అదేవిధంగా బిఈఎంఎల్ అదేవిధంగా సన్ టీవీ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ స్టాక్స్ బై చేసుకోవచ్చు. రైట్, ఇవాళ జరిగిన డిస్కషన్ మీ హోల్డింగ్స్ ఉన్నాయా అనిల్ గారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్. ఇది ఇవాళ బిజినెస్ ప్లస్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీటుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.